పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకునేవాడు అసలైన నాయకుడు. కానీ వారిని పావులుగా వాడుకుని రాజకీయం చేసి తాను మాత్రమే బాగుండాలి అనుకునేవాడు నాయకుడు కాదు. అలాంటి వారికి ఏదైనా పేరు పెట్టాలంటే దానికి జగన్మోహన్ రెడ్డి అనే పేరు పెట్టాలి. ఎందుకంటే ఆయన పార్టీ నేతల్ని కేడర్ను బలిపశువుల్ని చేసి పావులుగా వాడుకుని రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా అదే వ్యూహం. బలయ్యేవారు బలవుతున్నారు, కానీ మిగిలిన వారు మాత్రం నిజాన్ని గుర్తించలేకపోతున్నారు. రాప్తాడులో బల ప్రదర్శన చేయడానికి జిల్లా వ్యాప్తంగా నాయకులు డబ్బులిచ్చి మరీ జనాలను తరలించారు. హెలీప్యాడ్ దగ్గర కార్యకర్తల్ని పంపాల్సిన అవసరం వారికి ఏమొచ్చింది? ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి కొన్ని వందల సార్లు హెలికాప్టర్లో పర్యటనలకు వెళ్లారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే హెలికాప్టర్ దగ్గరికి ఎందుకు వెళ్లారు? ఎందుకు రచ్చ చేశారు? ఇప్పుడు ఆ వ్యవహారంలో కేసులకు బలయ్యేది వైసీపీ కార్యకర్తలే. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? జగన్ రాప్తాడుకు వచ్చి రెచ్చగొట్టిపోయారు. రేపు జరిగే పరిణామాలకు ఆయన మరింత రాజకీయం చేసుకుంటారు. ఆస్తులు ప్రాణాలు కోల్పోయేది కార్యకర్తలే. అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాల కారణంగా ఇప్పటికే చాలామంది వైసీపీ నేతలు బయటకు రాలేకపోతున్నారు. బయటకు వస్తున్న కొంతమందిని బలి చేసేందుకు జగన్ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్లో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావు అనే నోటిదూల నేతను రంగంలోకి దింపారు. ఇళ్లలోకి లాగి కొడతాం, నరుకుతాం అని చెప్పించారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం, మేం చేయలేమా అని టీడీపీ నేతలు రెచ్చిపోతే ఎవరు నష్టపోతారు? వాస్తవంగా జగన్ రెడ్డికి కావాల్సింది ఇదే. తమ నేతలు కార్యకర్తలపై దాడులు చేసి ఎంత నష్టం చేస్తే తానంత రాజకీయం చేయవచ్చని అనుకుంటున్నారు. అందుకే దాడులు జరిగేలా ప్లాన్లు చేస్తున్నారు. దీన్ని వైసీపీ కార్యకర్తలు అర్థం చేసుకుంటారో లేదో కానీ అంతిమంగా బలిపశువులయ్యేది మాత్రం వారే. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడమే లక్ష్యంగా జగన్ రాజకీయాలు ఉంటాయి. ప్రభుత్వం ఏ పని చేయడానికి అడ్డం పడడంతో అన్ని అడ్డంకులు ఎదుర్కొని పనులు చేస్తే శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం జగన్ నైజం. మొదటి నుంచి ఇదే రాజకీయం. ఆయనను తేలికగా తీసుకుంటే ఏం జరుగుతుందో వివేకా హత్య లాంటి ఘటనలు నిరూపించాయి. అందుకే ప్రభుత్వం కూడా జగన్ రాజకీయాల నీడ ఆంధ్రాపై పడకుండా కఠిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంది.